కృష్ణ. జై శ్రీరామ్. శ్రీరామనవమి సీతారామచంద్రుల వారి కళ్యాణాన్ని పురస్కరించుకొని ఈరోజు 16 రోజుల పండగ అన్నదానం ఘనంగా చేయించాము. అన్నదానానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగనే సాయంకాలం 6 గంటల నుండి కార్యక్రమాలు గలవు. ముందుగా శ్రీ సీతారామచంద్రుల వారికి సీతారామచంద్ర భరత శత్రుఘ్న లక్ష్మణ హనుమత్ సమేత పట్టాభిషేకం జరుగును. తదనంతరం పుష్పయాగం జరుగును. తదనంతరం స్వామివారికి సీతారామచంద్రుల వారికి ఊంజల సేవ జరుగును. నేత్రపర్వంగా ప్రతి ఒక్క భక్తులు, అన్ని వర్గాల భక్తులు, మహిళామతులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదములు స్వీకరించి జయప్రదం చే ప్రార్థన. గోపాలనగరం దాదాపు ఈ దేవాలయం నిర్మించి గోపాలనగరం పెద్దలు మా పూర్వీకులు దాదాపు 150 సంవత్సరాలు జరిగి ఉన్నది. నిత్య నైవేద్యాలతో దేదీప్యమానిగా వెలుగుతున్నది. దీని కార్యవర్గ సభ్యులైన ఎందేటి సుబ్బారావు గారు, పొన్నారావు గారు, మరియు ఎందేటి రంగారావు గారు, ఎందేటి వెంకటరావు గారు, మరియు ఈ గోపాలనగరం ప్రతి ఇంటి సంబంధించిన భక్తులు, అన్ని వర్గాల భక్తులు, కుల మతాలకు అతీతంగా జరుగుతున్న ఈ వేడుకలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. హరే కృష్ణ. ఓం నమో భగవతి వాసుదేవాయ. 150 సంవత్సరములుగా ఒంగోలు గోపాలనగరంలో మా పూర్వీకులు, ఈ గోపాలనగర ప్రజలందరి యొక్క సహకారంతో, భక్తి శ్రద్ధలతోటి ఈ సీతారామస్వామి ఆలయము నిర్మితమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజు స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది. అలాగనే శ్రీరామనవమి రోజు స్వామివారికి పట్టాభిషేక వేడుకలు జరుగుతుంటాయి. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గోపాలనగర భక్తుల సహకారంతో నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగనే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి వేడుకలు జరుపుకున్నాము. అలాగనే ఈ రోజు నాడు స్వామివారికి 16 రోజుల పండుగ కార్యక్రమం చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు అందరికీ కూడా మేము అందరి తరఫున, గుడి తరఫున, భక్త బృందం అందరికీ తరఫున మేము అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాము. ఈరోజు మధ్యాహ్నం స్వామివారి ప్రసాద అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. అలాగనే సాయంత్రం స్వామివారికి పట్టాభిషేకము, ఊంజల సేవ, పుష్పయాగం లాంటి కార్యక్రమాలు కూడా ఉన్నవి. భక్తులందరూ కూడా ఇలాంటి కార్యక్రమం కూడా పాల్గొని ఈ కార్యక్రమంతో పాటు ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క సహాయ సహకారాలతోటి ప్రతి సంవత్సరం ఇలాంటి శ్రీరామ వేడుకలు జరిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.